ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. నక్షత్రాల సిరీస్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సో అందులో ముఖ్యంగా చాలా నక్షత్రాలు అంటే 19 వరకు మాట్లాడుకున్నట్టున్నాము. 20 నక్షత్రం మీద ఐ థింక్ మూలా నక్షత్రం. అవునండి. క్యారెక్టరిస్టిక్స్ కానీ అండ్ వాళ్ళ కెరీర్ వైజ్ కానీ ఏ విధంగా ఉంటుందండి? ఈ నక్షత్రాన్ని 15 డేస్ ముందు ఆల్రెడీ నేను స్టార్ట్ చేశానండి. దాదాపు అంతా ప్రిపేర్ ఇక్కడికి వచ్చాను, కానీ ఎక్కడో ఎందుకో నాకు కనెక్ట్ అవ్వక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయానండి. కానీ మళ్ళీ రాత్రి కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉంటే చాలా అద్భుతమైన తెలవకుండా ఒక మంచి డివైన్ ఫ్లో వచ్చేసిందండి నాకు. సో ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ తప్పకుండా ఇది చూడాలి, ఎందుకంటే నాకు తెలవకుండా ఒక డివైన్ ఫ్లో ఈ సిరీస్ ఈ నక్షత్రం ప్రిపేర్ అవుతున్నప్పుడు వచ్చేసింది. చూద్దామండి ఎలా ఉంటుంది అనేది. అంతకుముందు నేను ప్రిపేర్ అయిన పర్సెప్షన్ వేరు, ఇప్పుడు ఈ రోజు నేను ఇదే ప్రజెంటేషన్ని డిఫరెంట్ పర్సెప్షన్లో మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. సో ఈ నక్షత్రం వచ్చేటప్పటికండి ఫస్ట్ మూలా నక్షత్రం అంటారు. మూలా అంటే ఏంటంటే మూలాలు, ఓకే, సోర్స్ అని చెప్పాలి ఇంగ్లీష్లో. రూట్స్ అని చెప్పేస్తారు. ఇక్కడ మనకి పిక్చర్లో చూస్తారు కదండి, మూలం అంటే రూట్స్, అలానే రూట్స్గా కనిపిస్తున్న పిక్చర్ కూడా నేను పెట్టేసన్నమాట. ఇది ఏంటంటే ఫౌండేషన్, దేనికైనా సరే ఒక ముగింపు, ఒక ఫౌండేషన్ కావడానికి కావాల్సిన ఒక నక్షత్రాన్ని ఈ మూలా నక్షత్రంతో చేస్తారు. ఎప్పుడైతే ఫౌండేషన్ కావాలో ఆ ఫౌండేషన్ ఏంటంటే ఇది పవర్ టు ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ది రూట్. చేంజ్ అనేది రూట్ నుంచే స్టార్ట్ కావాలి. మనకి ఇంగ్లీష్లో ఒకటి చెప్తా ఉంటారు, చేంజ్ ది రూట్ టు గెట్ ద ఫ్రూట్, చేంజ్ ది రూట్ చేంజ్ ద ఫ్రూట్, టు చేంజ్ ద ఫ్రూట్ చేంజ్ ది రూట్ అని చెప్తా ఉంటారు అనమాట. ఎప్పుడైతే మనకి ఫలాలు కనుక మనకి మంచివి కావాలంటే రూట్ దగ్గరే చేంజ్ చేయాలి. ఇలా రూట్ దగ్గర చేంజెస్ చేయగలిగే ఒక గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళ నక్షత్రం ఏదైనా ఉంటే అది మూలా నక్షత్రం. మనకి కళ్ళకు కనపడదు, రూట్ ఎక్కడో కిందలో ఉంటుంది అనమాట భూమిలో. అక్కడికి వెళ్ళిపోయేసి వాళ్ళు చేంజ్ చేసుకుని చెప్పే ఒక గొప్ప శక్తి అనేది మూలా నక్షత్రం వాళ్ళకు ఉంది అనమాట. నెక్స్ట్ డిస్ట్రాయింగ్ ఇల్యూషన్ టు గెట్ ద బియాండ్ ఇట్. అందుకని అమ్మవారు ఈ నక్షత్రంలో ఎందుకు పుట్టారు, అది మాయ ఏమంటారు, ఇవి అరిషడ్ వర్గాలు ఉంటారు కదండి, మోహం, ఇట్లాంటి వాటి ఏమైనా ఉంటే గనక వాటిని సమూలంగా తీసేసి మళ్ళా మంచి ప్రోగ్రెస్ సైడ్ పెట్టడానికి కావాల్సిన ఒక గొప్ప శక్తి నక్షత్రంలో ఉంది. అందుకని అమ్మవారు ఈ నక్షత్రంలో పుట్టారు. అక్కడ ఉన్న అసురులు కానివ్వండి ఆ టైంలో, ఓకే, ఎవరైనా రాక్షసులు ఉన్నా కానీ వాళ్ళకున్న మొత్తాన్ని సమూలంగా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కావాల్సిన ఒక క్రియేషన్ ఇవ్వడానికి అమ్మవారు జన్మించారు. ఇది ఈ నక్షత్రం యొక్క గొప్ప విశిష్టత. చూడండి ఎలా చెప్పుకుంటున్నాం ఈరోజు. సో మనకి కొన్ని గ్రంథాల్లో ఏం చెప్పారంటే వాళ్ళ గురించి డే టు డే జరిగే ఈ విషయాల గురించి ఎలా చెప్పుకొచ్చారంటే అండి, సర్వభక్షి, వాళ్ళు ప్రతిదీ తినేస్తారు. అంటే వాళ్ళు ప్రతిదాన్ని దే విల్ వెల్కమ్, ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్కమ్ అంటుంటారు అనమాట. వృధావది, అన్నవసరంగా మాట్లాడుతూ ఉంటారు. ధూర్త అంటే కొంచెం వ్యసనాలు కూడా ఉంటాయి వాళ్ళకి. కానీ స్వామి హితీరత, వాళ్ళు గనక డివోట్గా ఏదైనా ఒక పనిని కనుక వాళ్ళు నమ్మితే వాళ్ళని చీట్ చేయరు. దే ఆర్ ద 100% లాయల్. అనుకున్న పనిని అనుకున్న విధంగా చెప్పిన టైంకి చేసేస్తారు. వాళ్ళ బాస్ గనక దే ఆర్ ద మోస్ట్ ఒబీడియంట్ పీపుల్ ఫర్ దేర్ సబార్డినేట్స్. నెక్స్ట్ వచ్చేప్పుడు అరణ్యగో, వాళ్ళు అరణ్యాలు వెళ్ళటానికి, ఫారెస్ట్లో అటు ఇటు తిరగడానికి కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దుఃఖ సహహ, వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ కష్టాలు బరాయించే ఒక గొప్ప శక్తి ఎలుకుంటుందండి. శ్వాస యోనవ్ భవే నరహ, అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇలాంటి గుణాలు ఉంటాయి అని చెప్పేసి మనకి దైవజ్ఞ విలాసం యొక్క పురాతనమైన గ్రంథంలో ఉందండి. ఈ గ్రంథం వచ్చేటప్పుడు మనకి ఆల్మోస్ట్ 2000 years ఓల్డ్ స్క్రిప్చర్ అనమాట. ఆ తర్వాత ఇంకొక గ్రంథంలో కూడా నేను తీసుకున్నానండి. వాళ్ళు ఏం చెప్పారంటే జాతకాభరణం అని చెప్పేసి, ఇది కూడా ఆల్మోస్ట్ 1500 years ఓల్డెస్ట్ స్క్రిప్చర్ అని మనం చెప్పుకోవాలి. వీళ్ళు ఏం చెప్పారంటే అండి ఆ నక్షత్రం గురించి, మాని, ఓకే, చాలా నోబుల్ క్యారెక్టర్ కలిగి ఉంటారు అనమాట. ధనంతో ఉంటారు, ధని, సుఖి, లగ్జరీ, కంఫర్టబుల్గా ఉంటారు, ఎక్కడున్నా కానీ ప్లేజరబుల్, ఎంజాయబుల్ చేసేస్తూ ఉంటారు, ధర్మబద్ధంగా ఉంటారు అనమాట. బంధువులు అంటే బాగా లైక్ చేస్తూ ఉంటారు. బంధు పోషక, వీళ్ళు జీవితంలో ఎదగటానికి కావాల్సిన ఒక రెమెడీ ఈ శ్లోకంలో ఉంది. బంధు పోషక, వాళ్ళు ఎప్పుడు బంధువుల్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. పండగకు ఒకసారో 6 monthsకి ఒకసారో వాళ్ళ ఇళ్ళకి రాకపోయినా వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళతో మంచి కలివిడిగా ఉండి ఒక బంధువుల్ని వాళ్ళని రక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళని రక్షించుకుంటారో వాళ్ళు ఇంకా బాగా ఎదుగుతారండి. రక్తవర్ణౌచ, బాగా రెడ్ కలర్లో ఉంటారు అనమాట. చౌర్యపరో, వాళ్ళకి ఏం చెప్పారంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ థెఫ్టింగ్ అండి. ఏదైనా వస్తువుని కానీ ఏదైనా లేపేయాలంటే వీళ్ళు దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్ అనమాట. మూలా నక్షత్రచో నరహ అని చెప్పేసి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గురించి చెప్పుకొచ్చారండి. తర్వాత వచ్చేటప్పటికి మనం ఈ నక్షత్రంలో ప్రతి నక్షత్రానికి ఉన్నప్పుడు 4 పాదాలు ఉంటాయి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం వచ్చేటప్పటికి ఒక్కొక్క ప్లానెట్ను రిప్రజెంటేషన్ చేసేస్తూ ఉంటారు. ఫస్ట్ ప్లానెట్ వచ్చేటప్పటికి మూలా నక్షత్రం మార్స్ అనమాట. మార్స్ ఎప్పుడైతే ఉండడం వల్ల మార్స్ అగ్రెసివ్గా ఉంటారు అనమాట, సైన్యాధ్యక్షుడు, ఓకే, ఒక విరోచితమైన క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలన్నీ ఇళ్లలో ఉంటాయి అనమాట. వాళ్ళకి ఏమని చెప్తారంటే మే నాట్ హ్యావ్ ఫాదర్, వీళ్ళకి జనరల్గా ఫస్ట్ పాదం పుట్టిన వాళ్ళకి తండ్రికి గండం అని చెప్తారు.
సఫర్ ఫ్రమ్ హీట్ బాడీ గట్ పైల్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి, కానీ పోవర్టీ పేదరికం వల్ల కానీ కష్టాలు అనుభవించి ఉంటారు. వెల్ బిల్డ్ చాలా చక్కగా అయిన బాడీ ఉంటుంది. ప్రొటెక్ట్ ఫ్రమ్ దే ప్రొటెక్ట్ ది రిలేటివ్స్. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, వాళ్ళకి బంధువులు ఎవరైనా ఉంటే వీళ్ళు వాళ్ళని కాపాడుకుంటూ ఉంటారు. బీ ది పేషెంట్, స్ట్రాంగ్, ఎడ్యుకేటెడ్, క్యారెక్టర్ ఫర్ ది వర్కింగ్ ఫర్ ద మనీ. సో వాళ్ళు డబ్బుల గురించి ఎక్కువగా చూస్తూ ఉంటారు అనమాట. ఈ లక్షణాలన్నీ ఫస్ట్ పాదం. రెండో పాదం గురించి చెప్పుకుంటే రూల్డ్ బై ది వేనస్. రూల్డ్ బై వేనస్ ఎప్పుడైతే ఉండటం వల్ల వీళ్ళకి సెకండ్ పాదం వాళ్ళకి మదర్కి గండం అని చెప్తారండి. వాళ్ళు పెరుగుని కానివ్వండి, తర్వాత రైస్ ఐటమ్, తర్వాత బెల్లంతో కలిపిన ఐసం, పొంగల్ లాంటివి ఎక్కువ బాగా ఇష్టం చూపిస్తూ ఉంటారు. వెహికల్స్ ఉంటాయి, చాలా ఫేమస్ అవుతారు, ఎంజాయబుల్ లైఫ్ ఉంటుంది, హెల్ప్స్ టు ది రిలేటివ్స్. ఈ నక్షత్రం అంతా చూసారా, ఫస్ట్ పాదంలోనూ వాళ్ళకి రిలేటివ్స్కి బాగా కనెక్షన్ ఉందండి వీళ్ళకి. మూడో పాదం వచ్చేటప్పుడు రూల్డ్ బై మెర్క్యూరీ. మెర్క్యూరీ ఉండగానే వాళ్ళకి డబ్బు ఉంటుందండి. స్కాలర్స్, దే నో ది ఆస్ట్రాలజీ, దే ఆర్ ది ఆస్ట్రాలజికల్ ఎక్స్పర్ట్స్. సో హ్యావ్ గుడ్ ఒరైటరీ స్కిల్స్, బిహేవ్స్ వెల్, ఎవ్రీ వర్క్, ఇంటెలిజెంట్, రైట్ బుక్స్, రెస్పెక్టెడ్ బై ది కింగ్స్. ఇవన్నీ వాళ్ళకి బుధుడు ఉండటం వల్ల బుధుడికి సంబంధించిన కారకత్వాలన్నీ వాళ్ళకి అడాప్ట్ అయిపోయి చాలా బాగుంటారు. ఫోర్త్ పాదం మూన్ అండి. ఈ నక్షత్రంలో ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ పాదం ఏదంటే ఫోర్త్ పాదం అనమాట. వాళ్ళకి సర్వీస్ ఇన్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు కానివ్వండి, వర్క్ యాజ్ ఏ కమాండర్ ఇన్ ద చీఫ్, హెల్ప్స్ అదర్స్, సెక్సువల్ రిలేటెడ్, సాఫ్ట్ స్పోకెన్, ఎడ్యుకేటెడ్, వెల్ బిల్డ్, బీ పేషెంట్. ఆల్ మ్యాక్సిమం పాజిటివ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పుడు ఫోర్త్ పాదంలో ఉంటాయి. ఈ నక్షత్రంలో 3 పాదాలు వాళ్ళకి దోషం అని చెప్తారు, బట్ 4వ పాదానికి ఎలాంటి దోషం ఉండదండి. వీళ్ళకి బెస్ట్ ప్రొఫెషన్ డాక్టర్, డెంటిస్ట్, ప్రీకర్, ఓకే, తర్వాత జడ్జ్, ఆస్ట్రోనామర్స్, ఆరేటర్స్, ప్రీచర్స్, తర్వాత వెజిటబుల్ అండ్ హెర్బల్ రిలేటెడ్ వెండర్స్, ఎందుకంటే వాళ్ళు రూట్స్, మూల అంటే రూట్స్ కాబట్టి. తర్వాత వ్రిస్ట్లర్, తాంత్రిక్ రిలేటెడ్, మ్యాథమెటిషియన్, సైంటిస్ట్, తర్వాత పెట్రో ఇండస్ట్రీ, ఆస్ట్రాలజీ, వీటికి సంబంధించిన ఇండస్ట్రీలో వీళ్ళు ఎక్కువ ఉంటారండి. తర్వాత వీళ్ళు వచ్చేప్పటికి 25th గెట్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ అగ్రికల్చరల్ సక్సెస్ ఇన్ ద అగ్రికల్చర్. వీళ్ళకి జనరల్గా అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుందండి. నేను మా ఫ్రెండ్ వాళ్ళు సాఫ్ట్వేర్లో చేస్తారు, కానీ ఆ సాఫ్ట్వేర్ కంపెనీ అగ్రికల్చర్ రిలేటెడ్ కంపెనీ. తర్వాత 34th వచ్చేటప్పటికి ఫౌండేషన్ ఫర్ ది ఫర్మ్ ప్రాస్పరిటీ. ఒక 34th ఇయర్స్కి వాళ్ళు కెరీర్లో నిలదొక్కుంటారని చెప్పాలన్నమాట, చాలా ఎర్లీ ఏజ్లోనే. 52 గెట్స్ ఆల్ డిజైర్స్ ఫుల్ఫిల్. 52 ఇయర్స్కి ఆల్మోస్ట్ వాళ్ళు కావాల్సినవి సంపాదించేసుకుంటారని చెప్పుకోవాలి. తర్వాత ఈ నక్షత్రానికి వచ్చేటప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఫస్ట్ పాదం 1, 2, 3 పాదాలకు దోషం, బట్ 4వ పాదం చాలా మంచిది అనమాట. కానీ ఇవి మైల్డ్గా చెప్పాలంటే మరీ అంత కఠినంగా దోషం అని చెప్పకూడదు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది బాగానే ఉన్నారు. నక్షత్ర ఫస్ట్ పాదానికి వచ్చేటప్పుడు ఫాదర్కి, మదర్కి, 2వ పాదం వచ్చేటప్పుడు ఓన్లీ ఫాదర్కి, 3వ పాదం వచ్చేటప్పటికి ధనహాని అని చెప్తూ ఉంటారు అనమాట. 3వ పాదం ఉన్న వాళ్ళకి ధనహాని, 4వ పాదం వాళ్ళకి చాలా మంచిది. ఫస్ట్ 1, 2 పాదాలకి మనకి దోషం ఉంది అని చెప్తారు. దీనికి ఏం చెప్తారంటే నవవిధి శాంతులు అని చెప్పేసి మనం ఒక వీడియో చేద్దాం ఇదంతా అయిపోయిన తర్వాత. అందులో జనరల్గా ఏముందంటే బాబుని నూనెలో మొహం చూపించడం ఒకటి, తర్వాత నక్షత్ర జపం, తర్వాత నవగ్రహ హోమం, రుద్రహోమం, ఇట్లాంటివన్నీ వచ్చేటప్పటికి కొన్ని నవవిధ శాంతులని చేయించాల్సి ఉంటుంది. దోషం ఉందని చెప్పేసి ప్యానిక్ కావాల్సిన నక్షత్రం ఏం కాదండి, ఎందుకంటే అమ్మవారి నక్షత్రం కాబట్టి చాలామంది చాలా చక్కగా ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కూడా. మనం క్రూర నక్షత్రాలు 4 రకాల నక్షత్రాలు చెప్పుకున్నాం, ఆశ్లేష, మకం, జ్యేష్ఠ, ఆరుద్ర. ఇది కూడా క్రూర నక్షత్రం, ఉగ్ర నక్షత్రం. కానీ ఈ 4 నక్షత్రాలు ఇది బెస్ట్ నక్షత్రం అని చెప్పాలన్నమాట, పాజిటివ్ సైడ్ ఉండేది. లార్డ్ ఈ నక్షత్రానికి అధిపతి కేతు. తర్వాత జొడియాక్ సైన్ వచ్చేటప్పటికి ధనస్సు రాశి, సాజిటేరియస్. డైటీ వచ్చేటప్పటికి నిర్రితి, గాడెస్ ఆఫ్ ది డిజాస్టర్. నిర్రితి అని మనకి ఉగ్రదేవత అనమాట, ఆ దేవతను మనం పూజించాలి. నేచర్ వచ్చేటప్పటికి షార్ప్, ఉగ్రమైన నక్షత్రం అని చెప్పాలి. గణం వచ్చేటప్పటికి రాక్షస గణం. బాడీ వచ్చేటప్పటికి ఫీట్ అని చెప్తాను. పరాశర మహర్షి వచ్చేటప్పటికి లోవర్ హిప్స్ అని చెప్పాలండి. వీళ్ళకి వేద నక్షత్రం వచ్చేటప్పటికి ఆశ్లేష. ఈ నక్షత్రాన్ని వదిలేసి జనరల్గా ఆశ్లేష నక్షత్రం మంచిది కాదు, ఎవరు దానికి ముహూర్తాన్ని పెట్టరు, బట్ వీళ్ళు కనుక ఆ నక్షత్రం వదిలేసి మిగతా నక్షత్రాల్లో చేస్తే బాగుంటుంది వాళ్ళకి. తర్వాత పురుషార్థం వచ్చేటప్పటికి కామానికి సంబంధించిన నక్షత్రం ఇది. లెటర్స్ వచ్చేటప్పటికి బా, బే, ఏ, యో ఇష్టమైన లెటర్స్ అని చెప్పాలి. ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి బి అండ్ వై. లక్కీ స్టోన్ వచ్చేటప్పటికి క్యాట్ ఐ. తర్వాత కలర్ వచ్చేటప్పటికి బ్రౌన్ ఎల్లో. లక్కీ నెంబర్ వచ్చేటప్పటికి 7, ఎందుకంటే కేతు ఉండటం వల్ల ఇట్ అప్లికబుల్ ఫర్ ద కేతు. తర్వాత ఎలిమెంట్ వచ్చేటప్పటికి ఎయిర్. దోషం వాత. ట్రీ వచ్చేటప్పటికి సర్జిక. ఈ ట్రీని ఇది సాంస్క్రిట్ వర్డ్ పెట్టాను, సర్జికా ట్రీ వచ్చేటప్పటికి. దీనికి వాళ్ళకి ఆ చెట్టుకి కనుక పూజ చేస్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. సో ఇవి నక్షత్రం వచ్చేటప్పటికి ఇది ఉగ్ర నక్షత్రం అయినా కానీ చాలా మంచి నక్షత్రం కింద కన్సిడర్ చేసి అన్నిటికీ వాడతారు ఇది. ఈరోజు యాక్చువల్గా నేను మా పాపకి అక్షరాభ్యాసం చేపిద్దామని యాక్చువల్గా అనుకున్నాం, కుదరలేదనమాట. మూల నక్షత్రంలో ఫ్రైడే ఈరోజు చేపించాలని అనుకున్నాం అనమాట. సో అది కుదరలేదు. సో అందుకని చెప్పేసి ఇది మనకి అక్షరాభ్యాసానికి కానివ్వండి, పుంసవాన, సీమంత, అన్నప్రాసనానికి కానీ, నామకరణానికి కానీ, మ్యారేజ్కి కానివ్వండి, తర్వాత ప్రతి కమెన్స్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడానికి కానివ్వండి, పదవి ప్రమాణ స్వీకారం చేయడానికి కానివ్వండి, యజ్ఞాసు, యోగాస్,
ఏది చేయాలన్నా కానీ గివెన్ మెడికల్ ట్రీట్మెంట్కి కానివ్వండి, బాయిని తవ్వడానికి కానివ్వండి, కమెన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఏది చేసినా కానీ చాలా మంచిది ఈరోజు. ఇవి కాకుండా సాధారణమైన పనులకు వచ్చేటప్పటికి దాదాపు అన్నిటికీ ఇది వాడొచ్చండి మూలా నక్షత్రం. మెడికల్ ట్రీట్మెంట్ చేస్తే డిసీజ్ గెట్స్ క్యూర్డ్ వెరీ క్విక్లీ, చాలా త్వరగా వ్యాధి నయం అవుతుంది. తర్వాత మ్యూజిక్ కనుక నేర్చుకుంటే గెట్స్ ఎక్స్పర్టైజ్ ఇన్ మ్యూజిక్, చాలా త్వరగా ప్రావీణ్యం వాళ్ళకి వస్తుందని చెప్పుకోవాలి. కమెన్స్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి బికమ్స్ నాలెడ్జబుల్ ఇన్ మెనీ ఏరియాస్. వాళ్ళు ఒక సబ్జెక్ట్ చదువుతుంటే ఆటోమేటిక్గా 4-5 సబ్జెక్ట్స్ మీద కమాండ్ వచ్చేస్తుంది అనమాట. కమెన్స్మెంట్ ఆఫ్ జపాస్, ఈ రోజు కనుక ఏమైనా జపం కనుక స్టార్ట్ చేస్తే అటైన్స్ గుడ్ నాలెడ్జ్. లాంగ్ ట్రావెల్స్ కనుక చేస్తే హ్యాపీ విత్ సపోర్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. బిజినెస్ ప్రాపర్టీ చాలా మంచి లాభం వస్తుంది. లాస్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చేటప్పటికి గెట్స్ బ్యాక్ ఆర్టికల్ ఇమీడియట్లీ, ఈ నక్షత్రం ఏదైనా పోతే ఇమీడియట్లీ వచ్చేస్తుంది. సోయింగ్ సీడ్స్ లో ఈల్డ్ అక్కర్స్, సో ఇది అగ్రికల్చర్కి సంబంధించి అంత మంచిది కాదు. ఏదైనా విత్తనాలు నాటాలి అనుకుంటే ఈల్డ్ అనేది తక్కువగా వస్తుంది అనమాట, దిగుబడి అనేది తక్కువ వస్తుందని చెప్పాలి. సో ఇది వచ్చేటప్పటికి ఓవరాల్గా ఈ నక్షత్రం గురించి అండి. మూలా నక్షత్రం బాగుంది సార్, చాలా వెరీ గుడ్ నక్షత్రం, పవర్ఫుల్ అని కూడా చెప్పొచ్చు. అవునవును, ఉగ్ర నక్షత్రంలో మంచి నక్షత్రం. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్స్ అండి నాగరాజ్ గారు. చాలా విషయాలు తెలుసుకోగలిగాను ఇందులో. అయితే కార్తీక పౌర్ణమి రోజు మీరు క్లాస్ పెడుతున్నారని తెలిసిందే. అవునండి. ఎందుకు ఆ రోజు పర్టికులర్గా? సో నాగరాజు గారు ఏమవుతుందంటేనండి, ఈసారి ఇప్పుడున్న కార్తీక మాసం విశిష్టమైన కార్తీక మాసం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ముందులో చెప్పాను, తర్వాత మనకు సోమవారము కార్తీక పౌర్ణమి వస్తుంది, ఆ తర్వాత మనకు వచ్చేటప్పటికి ఆ రోజు కృతికా నక్షత్రం కూడా ఉంది. ఆ తర్వాత మనకి ఆ రోజు మనకి ఏమవుతుందంటేనండి, మనకి యోగా, మెడిటేషన్, ధ్యాన ఈ శాస్త్రం ప్రకారం ఏం చెప్తామంటేనండి, మనలో కర్మలు ఉంటాయండి. ఈ కర్మలు ఉండడం వల్ల మనకు అడ్డుపడేసి మనం ఎంత కష్టపడినా కానీ మనకి ముందుకు వెళ్ళలేము అనమాట. ఈ టైంలో మనకి చాలా మంచి టైం అండి, మనకున్న కర్మలన్నీ కరిగించుకొని ఓకే ముందుకు పోవటానికి. ఏం చెప్తారంటే ఈ ధ్యానం, మెడిటేషన్, యోగా, చాంటింగ్, శివతత్వము, తర్వాత లక్ష్మీ కటాక్షం ఇవన్నీ కానీ మనం తెలుసుకొని మెడిటేషను కొంత ప్రాసెస్లు కానీ ఫాలో అవుతే 7 జన్మల కర్మలు కూడా కరిగిపోయే గొప్ప అవకాశం ఇక్కడ ఉంది కార్తీక పౌర్ణమి. అంతేకాదు మనకు వచ్చే 7 తరాలు వాళ్ళు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ, వంశాభివృద్ధి చెందుతూ ఎంతో చక్కగా ఆరోగ్యం, కీర్తి ప్రజలు సంపాదించే కర్మలన్నీ కరిగిపోయి వాళ్ళకు కూడాను రాబోయే ఆగమగాని కర్మలు కూడాను మనకు తీసేస్తే ఒక మంచి టైము ఈ టైంలో ఉందండి. ఈ టైం కనుక సద్వినియోగం చేసుకోవడానికి ఏమేం చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి సో దాని గురించి 1 డే వర్క్షాప్ ఉంటుందండి నాగరాజు గారు. సో తెలవని వాళ్ళకి, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటే గైడెన్స్ ఇస్తారు, కొంతమంది పెద్దవాళ్ళకి ఎక్కడెక్కడో ప్లేస్లో ఉంటారు, అలాంటి వాళ్ళకి మనకి ఆన్లైన్ ద్వారా వాళ్ళకి ఒక ఫెసిలిటీ ఇద్దామండి. సో చాలా మంచిదని చెప్పేసి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. డెఫినెట్గా సార్. సో కార్తీక పౌర్ణమి రోజు పుణ్యం దక్కాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం, కర్మలు తొలగించాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. రియలీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో మీరు కనుక ఆ కార్తీక పౌర్ణమి రోజు క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. సో కార్తీక పౌర్ణమి చాలా స్పెషల్ అంటూ ఉంటారు, అండ్ దానికి సంబంధించిందే ఒక గురు సముఖంలో ఏదైనా చేస్తే ఖచ్చితంగా కొన్ని కర్మలు తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.